మైనర్ బాలికకు గర్భవతిని చేసిన మైనర్ బాలుడు. వనపర్తి జిల్లా పెద్దగూడెం గ్రామానికి చెందిన మైనర్ బాలిక పుష్పలత, అదే గ్రామానికి చెందిన మైనర్ బాలుడు వెంకటేష్ తనను గర్భవతిని చేశాడంటుంది. బాలిక ఈ నెల 14వ తేదీన బిడ్డకు జన్మనివ్వడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామ పెద్దలు ఈ విషయంపై పంచాయతీలో మాట్లాడగా మైనర్ బాలుడి తల్లిదండ్రులు మాకు మా అబ్బాయికి సంబంధం లేదని చెప్పడంతో మైనర్ బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. పోలీసులు, జిల్లా అధికారులు తమకు న్యాయం చేయాలంటూ మైనర్ బాలిక తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. మా పాప బాబు ఒకటే స్కూల్, ప్రతి స్కూల్ పోతుంది సార్. పోతుంటే మేము కూలి పని చేసుకుంటున్నాం. అయితే మాకు చెప్పొద్దు ఇదని ఆ బాబు మోసం చేసి మా పాపను బాగా కడుపు చేసిండు. మాకు ఏం చెప్పొద్దు, మీ అమ్మకు మీ నాయనకు తల్లిదండ్రులకు ఏం చెప్పకుండా ఉంచి మా పాపని చేసిండు సార్. చేసినాక మాకు తెలిసినాక మా పంచాయతీ పెట్టినాం. పంచాయతీ పెట్టి ఒక 2 నెలలు అవుతుంది సార్. పంచాయతీ పెట్టి 2 నెలలు అయితే కాదు మా ఓడు ఇది అదే అని మళ్ళీ 2 రోజులు గ్యాప్ ఇరుచుకొని మీరు పిల్ల తల్లిదండ్రులు పిల్లగాని తల్లిదండ్రులు మాట్లాడుకోండి, ఏదో ఒకటి మాట్లాడుకొని ఇది చేయాలని చెప్పిండ్రు సార్. చెప్తే వాళ్ళు ఇంకా గ్యాప్ ఇచ్చినాక మళ్ళా ఒక 200 మంది మొత్తం మా ఊరు పెద్దగూడెం సర్పంచ్, కడుకుల సర్పంచులు వాళ్ళల్లో వచ్చిండ్రు. వస్తే మాట్లాడినాక కాదు మా పిల్లగాడు మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి ఇది అదని చెప్పిండ్రు సార్. చెప్తే ఇంకా మేము వచ్చి కేసు పెట్టుకున్నాం. కేసు పెట్టి 2 నెలలే సార్ పంచాయతీ అయి ఉడక. మా పాప డెలివరీ అయ్యి ఆపరేషన్ అయ్యి 15 రోజులు అవుతుంది సార్. 15 రోజులు అవుతుంది. ఇంకా పాప అయితే ఊళ్ళనే తిరుగుతున్నాడు. ఇంకా ఏమి మా పాపకు న్యాయం జరగాలి, ఏం పట్టించుకుంటలేరు. ఆ పాప ఊళ్ళనే తిరుగుతున్నాడు. ఊర్లోనే కలుసుకున్నాం. నాకు ఇప్పుడు పాప పుట్టింది 14 తారీఖు రోజు డెలివరీ అయింది. ఎస్పీ ఆఫీస్ కి న్యాయం జరగాలని వచ్చినాం. వనపర్తి పట్టణం దగ్గర ఉన్నటువంటి పెద్దగూడెం మండలానికి చెందిన కలికి వెంకటేష్ అనే అబ్బాయి చదువుకున్న వయసులో దాదాపు 16 ఏళ్ల వయసులో ఒక అమ్మాయిని ప్రేమించి అమ్మాయిని గర్భవతి చేసి ఇప్పుడు నాకు ఎలాంటి సంబంధం లేదని వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. దీనిపైన వాళ్ళ కుటుంబ సభ్యులు న్యాయం తరుణ కొరకు స్థానిక పోలీస్ స్టేషన్ వనపర్తి రూల్ బోర్డు అని పోయి కంప్లైంట్ ఇస్తే కూడా ఈ రోజు వరకు 2 నెలలు కావస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి ప్రభుత్వం కానీ గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ కలెక్టర్ గారు, సంబంధిత అధికారులు మొత్తం స్పందించి ఆ బాలికకు న్యాయం చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని మా ఆర్గనైజేషన్ నుంచి డిమాండ్ చేస్తున్నాం.